ఉన్నారు, కేంద్రంలో మీరు భాగస్వామ్యం ఉన్నారు. ఇప్పుడు కేంద్రానికి రావాల్సిన అంటే రాష్ట్రానికి రావాల్సిన రాయితీల్లోనూ కొన్ని హక్కుల్లోనూ వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? గతంలోనే చెప్పాము. నేను కూడా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు నేను మాట్లాడటం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా విభజన చట్టంలో మనకు రావాల్సిన అనేక విషయాలపైన స్పష్టత రావాలి. మనకు హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసికట్టుగా మేము ముందరికి వెళ్తాం. ఇవన్నీ గతంలోనే పొత్తులోకి వెళ్ళే ముందే మాతో మాట్లాడాం, చర్చించాం, స్పష్టమైన హామీ వాళ్ళు ఇచ్చారు. అది మేరకు పొత్తుకు వెళ్ళాం. ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం మేము కంటిన్యూ అవుతాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సార్ లోకేష్ మంత్రివర్గంలో ఉంటున్నారా లేదా? మరోవైపు కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ ఈరోజు వన్ సైడెడ్గా బీజేపీకి ట్రాన్స్ఫర్. మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఎన్డీఏలో? ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది కదా, బీజేపీకి రాలేదు, ఎన్డీఏకి వచ్చింది. ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది. సో దాంట్లో వేరే ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి లేదు. మేమందరం ఎన్డీఏలో భాగస్వామ్యం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెంబర్ 2 ముందే నా భవిష్యత్ అంటే నా పాత్ర ఏంటనేది అది మా అధిష్టానం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. అది నేను మాట్లాడే విషయం కాదు. ఓకేనా? ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఆ మాట పైన కట్టుబడి ఉన్నాం. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం. కానీ అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించాం, ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్, చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు, కడప జిల్లాకి స్పోర్ట్స్, అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం. హామీలు కూడా నిలబెట్టుకున్నాం. కొన్ని చేయలేకపోయాం, టైం సరిపోలేక. ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం. టూ ఎర్లీ అన్నాయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేము